నిర్మల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాసాన్ని ముట్టడించారు. తెలంగాణ ప్రభుత్వానికి టికెట్ల పంపకాల మీద ఉన్న శ్రద్ధ విద్యారంగ సమస్యల పరిష్కారంపై లేదని ఏబీవీపీ నిర్మల్ జిల్లా కన్వీనర్ శశి ఆరోపించారు. 4 ఏళ్లుగా విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ విద్యను నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వం తీరు ఉందని మండిపడ్డారు. ఇప్పటికైనా పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసి ఫీజు రీయింబర్స్మెంట్కు చట్టబద్ధత కల్పించాలని శశి డిమాండ్ చేశారు. నిర్మల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాసాన్ని ముట్టడించారు. బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్. సుజాత, ఏదైతే నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కూడా ఏబీవీపీ ఆధ్వర్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఏదైతే అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటిని కూడా ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించడం జరిగింది. అక్కడ ఏబీవీపీ కార్యకర్తలకు పోలీసులకు కూడా ఏదైతే వాగ్వివాదం జరిగింది. అయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని కూడా విద్యార్థి సంఘాల నాయకులు తెలిపినటువంటి పరిస్థితి. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కూడా దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటుండే ఇలా 4 ఏళ్ల నుంచి కూడా ఏ ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా పేద విద్యార్థులపై పేద విద్యార్థులు అనేక ఇబ్బందులకు పడుతున్నారని కూడా వాళ్ళు తెలిపినటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్నటువంటి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించడంతో పాటు ఏదైతే యూనిఫామ్స్ కూడా అందించకపోవడంతో చాలా మంది విద్యార్థులు స్కూల్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వము విద్యారంగ సమస్యలను పరిష్కరించే దిశగా కూడా ప్రయత్నాలు చేయాలని చెప్తాను. ఏదైతే 5,300 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కూడా వెంటనే డబ్బులు విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. లేదంటే కూడా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా కూడా ఆందోళన కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టి ప్రగతి భవన్ ముట్టడించడానికి కూడా తాము సిద్ధమవుతామని అయితే ఏబీపీ కార్యకర్తలు అయితే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. సుజాత. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్. Hey!